మాతృభాష ఉంటుంది కాబట్టి మన తెలుగుని ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రపంచ భాషల్లో ఉన్న తీయదనం దేనికి లేదు. కాబట్టి తెలుగు భాష మీద డాక్టర్ మేగడ రామలింగ స్వామి గారని ఒక చక్కటి పద్యం రాశారండి. అది చక్కగా వినిపిస్తా. పాలమేగడ కన్న పాయసాన్నము కన్న తీయనైనది మన తెలుగు భాష. పంచదారల కన్నా పనస తొనల కన్నా తీయనైనది మన తెలుగు భాష. జుంటె తేనెల కన్నా జున్ను ముక్కల కన్నా తీయనైనది మన తెలుగు భాష. తీయ మామిడి కన్నా అంతెందుకు తీపులన్నిటికన్నా తీయనైనది మన తెలుగు భాష. తెలుగు భాషలో పుట్టుటే దివ్యవరము, పూజ్య భావము తను వెల్ల పులకరింప. తెలుగు తల్లిని ఎదలోన తలచుకుంచు అంజలింతము రండివో అమ్మలారా. అంజలింతము రండివో అయ్యలారా, ఆంధ్రులారా. థ్యాంక్ యూ. ఇక్కడికి ప్రముఖ హార్మోనిస్టు డివి సుబ్బారావు గారికి అంటే హరిశ్చంద్రుడికి హార్మోని వాయించే బొడ్డు వెంకటరావు గారు మా మిత్రుడు ఇక్కడికి విచ్చేయడం మన ఆనందంగా ఉంది. అనుకోకుండా ఒకసారి స్టేజ్ మీద రండి సార్, మీరు కూడా సరదాగా ఇలా రండి. మీరందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్పండి. బొడ్డు వెంకటరావు గారు తెనాలి, ఈయన పంచాయతీరాజులో వచ్చేస్తారండి. డివి సుబ్బారావు గారు అని హరిశ్చంద్రుడు నాటకం అద్భుతంగా 3000 ప్రదర్శనలు పైన ఇచ్చారు. ఆయనకి హార్మోనియం పర్సనల్గా హార్మోనియం ప్లే చేసేది ఈయనే, అద్భుతమైన ప్లేయర్. ఈయన రావటం మన అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఈరోజు ఇక్కడ మమ్మల్ని పిలిపించి ఇంత ఘనంగా సన్మానించి మాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించండి వెంకట కృష్ణారావు గారికి, అలాగే